నంద్యాలలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండేళ్ల కూటమి పాలనలో హామీల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయిబాబా నగర్ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో కూటమి ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందని శిల్పారవి విమర్శించారు. సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. 2 సంవత్సరాలు కావస్తున్నా చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా పేదల నడ్డి విరిచే విధంగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మహానేత వైఎస్ఆర్ ఎంతో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆరోగ్యశ్రేణి పూర్తిగా నేలపాలు చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పగలుగుతారు. ఈరోజు మేమేదో 5 రూపాయలకి భోజనం పెడుతున్నామని చెప్పేసి కథలు చెప్పడమే తప్పితే ఎక్కడైనా సరే మీరు ఒక్క హామీనైనా నెరవేర్చినారా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ అన్న మీరు ఇచ్చినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారయ్యా అంటే ఒక్కటన్నా చెప్పుకోవడానికి మీకు ఒకటి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు తప్పితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటన్నా కొత్త పని ప్రారంభించినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.